మహాదేవుని సన్నిధిలో మహా కష్టాలు. శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జ్. శివరాత్రి ఏర్పాట్లు చేయకపోగా భక్తులపై ప్రతాపమా? హిందువుల పాలిట నరాసురుడు బాబు. ఆలయాల రాజకీయ వేదికల రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి వాడుకుంటావా? దేశంలో ఏమాత్రం నైతిక విలువలు లేని నాయకుడు, రాజకీయం కోసం ఎలాంటి దౌర్భాగ్యపు పనులైనా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. తన రాజకీయ ప్రయోజనం కోసం దైవాన్ని సైతం వాడుకునే నాసిరకపు నాయకుడు చంద్రబాబు అని మరోమారు రుజువైంది. తిరుమల వెంకన్న లడ్డూలో జంతు కొవ్వు ఉందని నోటికొచ్చినట్లు చంద్రబాబు మాట్లాడగా, అదే సందర్భంలో వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 ప్రాణాలు కోల్పోయారు. తాను తప్పులు మాట్లాడమే కాకుండా తన అనుచరులు, మంత్రులతో కూడా ఇలాగే మాట్లాడించి తిరుమల ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని చంద్రబాబు నడి బజార్లో పెట్టారు. చివరకు లడ్డూలో కొవ్వు ఆనవాళ్లు లేవని సీబీఐ తేల్చింది. ఇక అదే సమయంలో శ్రీశైలం ప్రసాదంలో సైతం కల్తీ అంటూ ఆధారాల్లేని ప్రేలాపన పేలిన చంద్రబాబు భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. తన రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు శివరాత్రి కోసం జ్యోతిర్లింగమైన శ్రీశైలం ఏర్పాట్లను గాలికి వదిలేశారు. దీంతో లెక్కకు మించి వచ్చిన శివస్వాములతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఏర్పాట్లు చిటికెడు, భక్తుల తాకిడి బారెడు కావడంతో తమ చేతగానితనాన్ని కప్పిపెట్టేందుకు ఈ ప్రభుత్వం ఏకంగా శివస్వాములపై లాఠీ చార్జ్ చేయించింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మల్లన్నను చూద్దామని ఆశపడిన భక్తులకు ప్రభుత్వం లాఠీ దెబ్బల రుచి చూపింది. రాక్షసులు రాజ్యమేలితే ప్రజలకు కష్టాలు తప్పవు మరి. చంద్రబాబు లాంటి నియంత పాలనలో గుళ్ళో దైవ దర్శనం కూడా కష్టమే అవుతుంది. శ్రీశైలంలో ఏర్పాట్లు సరిగా చేయకపోగా శివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు భక్తులపై ప్రతాపం చూపే పాలకులు ఏపీలో మాత్రమే ఉన్నారు. లెక్కకు మించి శ్రీశైలం వైపు తరలుతున్న భక్తులు, వాహనాల బారులతో ఘాట్ రోడ్డు కిక్కిరిసిపోయింది. అడుగు తీసి అడుగేసే పరిస్థితి లేదు. ఇవన్నీ ముందుగానే అంచనా వేసి ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేయడంలో బిజీ అయిపోయింది. భక్తులను వారి కర్మానికి వారిని వదిలేసింది. ఇదేంటి అని అడిగినందుకు లాఠీచార్జ్ చేస్తోంది. ఇలాంటి దుర్మార్గమైన పాలకుణ్ణి ఎందుకిచ్చావు దేవుడా అంటూ భక్తులు ఆవేదనతో శివయ్య దర్శనానికి కదులుతున్నారు. రాక్షస పాలకులకు మంచి బుద్ధిని ఇవ్వు, మేము చల్లగా ఇంటికి చేరేలా చూడు మల్లన్న అంటూ భయభక్తులతో వేడుకుంటున్నారు.